దీనికి వచ్చి మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం ఉంది, బోటన్ కాయిల్స్ ప్రాబ్లం ఉంది. దీనికి వచ్చి మొత్తం కాయిల్ వైరింగ్ అన్ని ఇప్పినాము. కాయిల్స్ మ్యాగ్నెట్ కాయిల్ ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పాము. ఇంకోటి వచ్చి మ్యాగ్నెట్ కాయిల్ ఇప్పుతాను చూడండి, మ్యాగ్నెట్ కాయిల్ చూడండి మొత్తం కాయిల్ ఏడు వస్తుంది, కాయిల్ ప్రాబ్లం ఉంటే ఇప్పాను. ఇది వచ్చి ఇంకోటి కేటీఎం కేటీఎం వర్క్ జరుగుతుంది, ఫుల్ ఇంజిన్ ఇప్పాము, ఇంజిన్ వర్క్ జరుగుతుంది కేటీఎంది. కేటీఎం చూసుకోండి, డ్యూక్ 390 ఇంజిన్ వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఈ ట్యాంక్ షీల్డ్ దానికి వచ్చినవి. ఇది వచ్చి BS6 అనమాట. యాక్టివ్ BS6 ఏమైందంటే దీనికి తిరిగింది ఒక 70,000 తిరిగింది, రఫ్గా వాడారు, ఆయిల్ చేంజ్ కొంచెం మెయింటెనెన్స్ చేయలేదు, కొత్త బండే. ఇదేమైందంటే ఆయిల్ సప్లై ఎక్కువ తగ్గింది, లోపల ఇంజిన్లో ఆయిల్ తక్కువ ఉన్నది. దీనికి వచ్చేది 650 ml, అందుకే దీని ఇంజిన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీనికి డైరెక్ట్ కొత్త బోర్ వేసేస్తున్నా, రీబోర్ లేకుండా కొత్త బోర్ వేసేస్తున్నాయి ఈ బండికి. ఇది BS6 అనమాట. దీనికి ఎక్కువ ఆయిల్ మెయింటెనెన్స్ జల్దీ చేయించుకోవాలా, ఒక 2,000 అని కాదు 1,500కే మార్పించుకోవాలా. ఇది ఎందుకంటే ఇవి BS6 CC అనేది 110 CC కన్నా 100 టక్కన వచ్చేస్తుంది CC. ఇది ఇంజిన్ అనేది కొంచెం చిన్న ప్రాణం లాగా ఉంటుంది. ఇది మొత్తం మోడల్ ముందు ఓల్డ్ బండి అయితే కొంచెం నడిచినా పర్వాలేదు, ఇది కొంచెం లేకపోయినా కూడా సెన్సర్లు ఇన్ని హీట్ అయ్యి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ ఇంజిన్ వర్క్ జరుగుతుంది, ఇది ఇప్పుతున్నాము. ఇంకా చూసుకున్నట్టయితే మన దగ్గర ఇది వచ్చి డివో వచ్చింది, డివో BS6. దీనికి వచ్చి ప్యానల్ అన్నీ పగిలిపోయినాయి అనమాట. ఈ ప్యానల్ మార్చినాము, ఇది మార్చినాము, నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం బాగా లైటింగ్స్ అన్నీ పెట్టేసినాము. పార్సల్ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవన్నీ వచ్చినాయి, బెంగళూరు నుంచి తెప్పించినవి. దాని సామాన్లు అన్నీ ఆడ ఉన్నాయి చూడండి, అన్ని పార్ట్స్ అన్ని ఇరిగిపోయినాయి. ఇవన్నీ మన దగ్గరికి వచ్చిన సర్వీసింగ్ వెహికల్స్, ఇవన్నీ సర్వీసింగ్ వెహికల్స్. ఇంకా మన దగ్గర బయట ఉండే బండ్లు అయితే ఇది వచ్చి పల్సర్ వచ్చింది, BS6 ఫుల్ సర్వీసింగ్, పంజర్ వర్క్ జరుగుతుంది. ఇది ఫుల్ సర్వీసింగ్ మొత్తం చేయాలి, ఇది బండి రిపేర్లు. సో మన షాప్లో బయట అవన్నీ మనకి వెహికల్స్ అన్నీ మన షాప్ మదనపల్లి రోడ్ కదిరి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ బైక్ వరల్డ్ మరి వీడియోలు అన్నీ పెడుతూనే ఉంటాను, చూడండి, లైక్ చేయండి. ఇది వచ్చి మనకి KTM 390 ఇందాక చెప్పాను కదా, దాని ఇంజిన్ ఫుల్ ఇంజిన్ ఇప్పేసాను అనమాట. ఇప్పేసిన వీడియోని మీకు పెడుతున్నా, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇది చాలా లేట్ ప్రాసెస్, ఇంకా నేను దీని వీడియో సపరేట్గా పెడతాను అనమాట. దీని వీడియో చాలా ఉంది, దీనికి పెడతాను మళ్ళీ సపరేట్. ఇంజిన్ పార్ట్స్ వచ్చినాక నీకు వీడియో తీస్తామన్నమాట, ఆ వీడియో కూడా పెడతాను. దీని తర్వాత వీడియో చూడండి. ఇంతమంది దగ్గర ప్యాషన్ ఉన్నది సెయిలింగ్కి, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. మీకు మెసేజ్లో ఒకసారి కాల్ నెంబర్ అని పెట్టండి, ఏదన్నా మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ ఇస్తాను, మాట్లాడతాను అనమాట. ఇది NS వచ్చి యాక్సిడెంట్ అయిందన్నమాట. ఈ బండి మొత్తం కొంచెం యాక్సిడెంట్ అయింది, మొత్తం ప్యానల్స్ పగిలినాయి. ఇవి ఆర్డర్ పెట్టినాం, వస్తున్నాయి ప్యాడ్స్ అన్నీ, మారుస్తున్నాం అంతా. ఇది NS 200. ఇది వచ్చి డిస్కవర్ ఓల్డ్ మోడల్, ఇంజిన్ వర్క్ అయిపోయింది, వాళ్ళు కస్టమర్ ఎత్తుకోబడలేదు. ఇది వచ్చి యాక్సెస్ ఓల్డ్ మోడల్, కొంచెం చాలా